శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగడు అనే ఒక మహాకవి ఉండేవాడు. ఆయన చాలా తెలివిమంతుడు. తన తెలివితేటలతో ఎంతటి వారినైనా సరే సులభంగా ఓడించగలిగేవాడు. ఆ రకంగా కృష్ణదేవరాయలను సంతోషపరిచి అనేక బహుమతులను స్వీకరించేవాడు. రాయలవారి సామ్రాజ్యంలోనే నలుగురు పేరు మోసిన దొంగలు కూడా ఉండేవారు. వారంతా కలిసి ఓ రోజున తెనాలి రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేశారు. అనుకున్నట్లుగానే రామలింగడి ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగలు పెరట్లో అరటి చెట్ల పొదల్లో నక్కి కూర్చున్నారు. భోజనం వేళ కావడంతో రామలింగడు చేతులు కడుక్కునేందుకు పెరట్లోకి వచ్చాడు. అనుకోకుండా అరటి చెట్ల వైపు చూసిన ఆయనకు చీకట్లో చెట్ల కూబుర్లో దాక్కొని కూర్చున్న దొంగలు కనిపించారు. వారిని చూసి కూడా ఏమాత్రం కంగారు పడకుండా రామలింగడు ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా వెంటనే తన భార్యను పిలిచి, ఈ ఊర్లో దొంగల భయం చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో నగలు నాణాలు ఇంట్లో ఉంచకూడదు. వాటిని ఒక సంచిలో మూట కట్టి మన పెరట్లోని బావిలో పడేద్దాం. ఏమంటావు అంటూ మెల్లిగా కన్ను గీటుతూ అన్నాడు రామలింగడు. భర్త ఉపాయాన్ని అర్థం చేసుకున్న రామలింగడి భార్య సరేనని ఒప్పుకుంది. తర్వాత భార్య చెవిలో గుసగుసలాడిన రామలింగడు ఇంట్లోకి వెళ్ళి ఒక మూటను సిద్ధం చేసి భార్యతో సహా పెరట్లోకి వచ్చి దాన్ని బావిలో పడవేస్తాడు. ఇదంతా అక్కడే దాగి ఉండి గమనిస్తున్న దొంగలు లోపల సంతోషపడసాగారు. వెతకబోయిన తీగ కాలికే తగిలిందని సంతోషపడిన దొంగలు అందరూ నిద్రపోయేదాకా ఉండి తర్వాత బావిలోకి దిగుదాం అని నిర్ణయించుకున్నారు. అంతలో చీకటి పడింది. అనుకున్నట్లుగా అందరూ నిద్రపోయాక అరటి చెట్ల చాటు నుంచి బయటికి వచ్చారు దొంగలు. బావిలోకి తొంగి చూశారు. వెంటనే ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు. నీరు ఎక్కువగా ఉండటం వల్ల నగల మూట దొరకడం లేదని బయటికి వచ్చేశాడు. ఇక లాభం లేదు. బావిలోని నీటిని తోడేస్తే నీళ్ళన్నీ తగ్గిపోతాయి. అప్పుడు సులభంగా నగల మూటను వెతకవచ్చని సలహా చెబుతాడు ఒక దొంగ. అతడి మాటలకు సరేనన్న మిగిలిన వారు ఒకరి తరువాత ఒకరు బావిలోని నీటిని తోడి పోయసాగారు. దొంగలు నీరు తోడిపోయటాన్ని చాటుగా గమనించిన రామలింగడు మెల్లిగా పెరట్లోకి వచ్చి అరటి చెట్లకు బాగా పాదులు చేసి చప్పుడు చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. దొంగలు ఎంతసేపు నీటిని తోడిపోసినా బావిలోని నీరు ఏమాత్రం తగ్గటం లేదు. అరటి చెట్లకు మాత్రం నీరు బాగా పారింది. తెల్లవారుజామున కోడి కూసే వేళ వరకు అలా ఆపకుండా దొంగలు నీటిని తోడి పోస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు నగల మూట దొంగలకు దొరికింది. అబ్బా, కష్టానికి ఫలితం దక్కిందని మురిసిపోతూ మూటను విప్పారు దొంగలు. అయితే ఆ మూటలో నగలకు బదులుగా నల్లరాళ్ళుండటం చూసి వారు కంగు తిన్నారు. రామలింగడు తమనెలా మోసం చేశాడో అర్థం చేసుకున్న దొంగలు సిగ్గుతో తల వంచుకొని అక్కడి నుంచి ఉడాయించారు దొంగలు. వీరు ఇంతకాలం తమను మించిన వారు లేరని మెడిసిపడుతూ ఎంతోమంది ఇళ్లను సులభంగా దోచుకెళ్లేవారు. అలాంటిది రామలింగడి ఇంట్లో చిన్న వస్తువును కూడా దొంగలించలేకపోయారు. ఈలోపు జరిగిన తతంగమంతా కృష్ణదేవరాయలకు తెలిసింది. రామలింగడి తెలివితేటలకు మురిసిపోయిన మహారాజు లెక్కలేనన్ని బహుమతులతో గౌరవించాడు. కాబట్టి పిల్లలు, ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఉపాయంతో ఎంతటి అపాయాన్నైనా సరే జయించవచ్చును. ఒక గ్రామంలో రాజు అనే వ్యాపారస్తుడు ఉన్నాడు. అతనికి పరమానందయ్య గారంటే ఎంతో భక్తి. పరమానందయ్య గారి తండ్రి తాతల కాలం నుండి కుటుంబ గురువులు. అందువల్ల ఆయన పరమానందయ్య గారిని దైవ సమానంగా భావిస్తున్నాడు. ఆయన మాట వేదవాక్యంగా భావించి పాటిస్తాడు. అప్పుడప్పుడు అతను పరమానందయ్య గారి వద్దకు వచ్చి తృణమో పణమో ఇచ్చి వెళుతూ ఉంటాడు. రాజు తన గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసేవాడు. కిరాణా దుకాణం, బట్టల దుకాణం నడిపేవాడు. అనేక అబద్ధాలు ఆడి మోసాలు చేసి విశేష ధనం, భూమి సంపాదించాడు. కానీ తల్లిదండ్రులు లేరు. నా అనే దిక్కులేక, గ్రామస్తులతో సరిపడక, మనసు బాగోలేనప్పుడు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు పరమానందయ్య గారి వద్దకు వెళ్ళి 2 రోజులు ఉండిపోతుండేవాడు.
ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి రాజుకు కడుపు నొప్పి పట్టుకుంది. ఎన్నాళ్లకు తగ్గలేదు. మంచం పట్టాడు. తన స్థితి పరమానందయ్య గారికి ఉత్తరం ద్వారా తెలియజేసి ఒకసారి రమ్మని ప్రార్థించాడు. రాజు పంపించిన ఉత్తరం చదువుకొని పరమానందయ్య గారు శిష్య సమేతంగా మరునాడు అతని గ్రామం వెళ్ళారు. గురువుగారిని చూసి రాజు చాలా మర్యాద చేసి తన బాధను గురించి వివరంగా చెప్పాడు. పరమానందయ్య గారు, నేను వచ్చాను కదా, భయపడకు. ఇదొక గొప్ప రోగమా? 2 రోజులలో నీ సమస్త బాధలు తీరిపోతాయి. నిర్భయంగా ఉండు అని ధైర్యం చెప్పాడు. శిష్యులను పిలిచి ఆయనకు చేయవలసిన చికిత్స గురించి వివరంగా చెప్పారు. గురువుగారి ఆజ్ఞ దొరకడం తడవుగా ఒక శిష్యుడు తన సంచిలో ఉన్న శొంఠి పొడుము తీసి కాస్త పంచదార కలిపి రాజుకి ఇచ్చి గోరువెచ్చని నీళ్లు త్రాగించాడు. ఆ విధంగా 3 పూటలు ఇచ్చేసరికి రాజుకు కడుపు నొప్పి తగ్గి ఆకలి పుట్టింది. రాజు చాలా సంతోషించాడు. 2వ రోజున మరొక శిష్యుడు శొంఠి మెత్తగా దంచి కషాయం కాచి త్రాగించాడు. రాజు శరీరమంతా వేడి పుట్టింది. 3వ రోజున మరొక శిష్యుడు శొంఠి గంధం తీసి రాజు శరీరమంతా పట్టించాడు. దాంతో రాజు శరీరమంతా మంటలు పుట్టాయి. ఆ బాధ భరించలేక రాజు గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. అది చూసి పరమానందయ్య గారు, భయపడకు, రోగం తగ్గే ముందు అలాగే ఉంటుందని ధైర్యం చెప్పాడు. రాజు నిజమే కావచ్చు అనుకుని మంటను ఓర్చుకుంటున్నాడు. 4వ రోజున మరొక శిష్యుడు శొంఠి నూరి ముద్ద చేసి రాజు నెత్తి మీద వేసి కట్టాడు. ఉన్న బాధలు చాలక తలపోటు పట్టుకొని పిచ్చిగా అరుస్తూ బాధపడసాగాడు రాజు. అతని స్థితి చూసి పరమానందయ్య గారు శిష్యులను పిలిచి కొంప ముంచారు. రాజు చచ్చే స్థితిలో ఉన్నాడు అని బాగా ఆలోచించి చికిత్స సాగించాడు. గురువుగారి మాటలు విని శిష్యులు చాలా బాధపడ్డారు. ఇంత కష్టపడి చికిత్స చేస్తుంటే గురువుగారు మెచ్చుకోవడం లేదని ఆగ్రహించారు. గురువుగారు, మీరేం దిగులు పడకండి, రాజు చచ్చినా అతని ప్రాణాలు పోనీయం అని వాగ్దానం చేశారు. రాత్రి శిష్యులంతా కలిసి ఆలోచించసాగారు. మనం ఎన్ని రకాల చికిత్స చేసినా రోగం తగ్గలేదు. రోగం తగ్గినా తగ్గకపోయినా ప్రాణం పోకుండా చూడాలి అని నిర్ణయించుకున్నారు. ఒకనాడు ప్రాణం ఎటువైపు నుంచి పోతుందో తెలుసుకోవాలన్నాడు ఒకడు. మరొకడు, తెలుసుకోవడానికి ఏముంది, కడుపులో నుంచి పోతుంది అన్నాడు. ఇంకొకడు ముక్కులో నుంచి పోతుంది అన్నాడు. వేరొకడు కళ్ళలో నుంచి పోతుంది అన్నాడు. ఈ విధంగా తలొక విధంగా చెప్పి ఎటు నిర్ధారణ చేసుకోలేకపోయారు. వారిలో ఒక బుద్ధిమంతుడు ఇలా చెప్పాడు, మన శరీరంలో నవరంధ్రాలు ఉంటాయి కదా, ఆ రంధ్రాలను వెతికి మూసివేస్తే ప్రాణం ఎటూ పోలేక చచ్చినట్టు పడి ఉంటుంది అన్నాడు. అతని బుద్ధి కుశలతకు అంతా మెచ్చుకున్నారు. తమ వద్దనున్న శొంఠినంతా తీసి మెత్తగా దంచి ముద్ద చేసి రాజును బలవంతంగా కదలకుండా పట్టుకున్నారు. అతని నవరంధ్రాలలో శొంఠి ముద్ద కూర్చారు. ఎప్పుడైతే నోరు, ముక్కు రంధ్రాలు మూసివేశారో అప్పుడే అతని పంచ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కదలక మెదలక పడి ఉన్నాడు. అతడు బాధ తగ్గి హాయిగా నిద్రపోతున్నాడని శిష్యులు అనుకున్నారు. మంచం చుట్టూ కూర్చొని కొనుకుతున్నారు. తెల్లవారింది. గురువుగారు నిద్ర నుంచి మేల్కొని రాజు ఉన్న గదిలోకి వచ్చారు. మంచం వద్దకు వెళ్ళి రాజు చెయ్యి పట్టుకొని నాడి చూశారు. గుండె మీద చెయ్యి పెట్టి చూశాడు. కొంప మునిగింది. రాజు చనిపోయాడు, లేవండిరా వెదవల్లారా అని బిగ్గరగా అరిచారు. శిష్యులు గురువుగారి కేకలు విని త్రుళ్ళిపడి లేచారు. తాము చేసిన ఘనకార్యం గురించి చెప్పబోయారు. మీ తెలివి తక్కువ వైద్యము వల్ల రాజు చనిపోయాడు. ఎవరైనా ఈ సంగతి తెలుసుకుంటే చావగొట్టి చెవులు మూస్తారు. ఇతనికి దహన సంస్కారాలు చేయించాలి. కావలసిన వాళ్ళెవరూ లేరు. ఇరుగు పొరుగు వారికి ఈ సంగతి చెప్పి తీసుకొని రండి అని పంపారు. రాజు అంటే ఆ ఊళ్ళో ఉన్న వారందరికీ చాలా కోపంగా ఉంది.
వాడు చస్తే మాకేం, బ్రతికితే మాకేం, మేం మాత్రం రాము అని కబురు చేశారు. పరమానందయ్య గారు అతని శిష్యుల సహాయంతో దాన సంస్కారాలు జరిపారు. రాజు అంతకు ముందే తాను చనిపోయిన తరువాత తన ఆస్తి అంతా తమ గురువు గారైన పరమానందయ్య గారి మఠమునకు ఇస్తానని వాగ్దానం చేసి వీలునామా రాసిపెట్టాడు. దాని ప్రకారం రాజు ఆస్తిని గైకొని శిష్య సమేతంగా స్వగ్రామం బయలుదేరారు పరమానందయ్య గారు. శ్రీకృష్ణదేవరాయలకు ఒకసారి చైనా చక్రవర్తి కొన్ని నారింజ పండ్లను కానుకగా పంపించాడు. పండ్లను తమ సేవకులతో పంపిస్తూ ఇవి చాలా ప్రత్యేకమైన నారింజ పండ్లని, వాటిని తిన్నవాళ్ళు మృత్యుంజయులు అవుతారని రాసిన చిన్న లేఖను కూడా పెట్టి పంపుతాడు చైనా చక్రవర్తి. వాటిని ఎంతో భక్తితో తీసుకువచ్చిన రాజప్రతినిధి శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానానికి విచ్చేసి ప్రభువుకు సగర్వంగా అందజేస్తాడు. పండ్లు బుట్టలో నిగనిగలాడుతూ కనిపిస్తున్న ఆ నారింజ పండ్లను చూసేసరికి దేవరాయలతో పాటు సభలోని సభికులందరూ ఎంతో కుతూహలంతో చూడసాగారు. అందరూ అలా చూస్తుండగానే సభలో ఉన్న తెనాలి రామలింగడు ఒక్క ఉదుటన లేచి టక్కున ఒక పండు తీసుకొని ఒలిచి నోట్లో వేసుకొని, అబ్బా చాలా బాగుంది, అద్భుతమైన రుచి అంటూ పొగడసాగాడు. దీంతో సభికులందరూ హతాశులై చూస్తుండగా రాయలవారికైతే రామలింగడి పైన పట్టరాని కోపం వచ్చింది. వెంటనే తమాయించుకొని, చైనా చక్రవర్తి నా కోసం పంపించిన పండ్లు అవి, నా అనుమతి లేకుండా తీసుకున్నావు కాబట్టి నీకు మరణదండన తప్పదు అని హెచ్చరించాడు. చక్రవర్తి మాటలను విన్న రామలింగడు మరణదండన గురించి బాధపడకుండా పకపక నవ్వడం ప్రారంభించాడు. సభికులందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా రామలింగడు నవ్వు చూసిన రాయలవారికి కోపం ఇంకా తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎందుకు రామలింగ నవ్వుతున్నావు అని ప్రశ్నించాడు. నవ్వకే ఏం చేయమంటారు ప్రభు, ఏ పండ్లు తింటే మృత్యువు దగ్గరికి రాదో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే మీరు నాకు మరణదండన విధించారు. మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా మీరే ఆలోచించుకోండి అన్నాడు నవ్వుతూ రామలింగడు. దీంతో విషయం అర్థమైన రాయలవారు కోపం తగ్గించుకొని రామలింగడితో జత కలిసి నవ్వసాగాడు. దీంతో సభికులందరూ కూడా మృత్యువును దూరం చేసే శక్తి ఆ పండ్లకు లేదని అర్థం చేసుకొని నవ్వసాగారు. అంతేకాకుండా రామలింగడి తెలివితేటలను మెచ్చుకుంటూ మహిమ లేకపోయినా తీయగా ఉన్న ఆ పండ్లను అందరూ రుచి చూశారు.